ఇక విద్యార్థులు తినే కంచం నుంచి గుడ్డు మాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అంటూ భోజనం సరఫరా చేసే సంస్థలకు బకాయిలు ఇవ్వలేదు రేవంత్ సర్కార్. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద సప్లై చేసే మెనూ నుంచి గుడ్డును తీసేసింది. ధరలు పెరగడం, కోట్లల్లో చెల్లించని బకాయిలతో విద్యార్థులకు పౌష్టికాహారంగా ఉన్న గుడ్డును మెనూ నుంచి తొలగించింది. ఇక దసరా సెలవుల తర్వాత నుంచే అల్పాహారం, గుడ్డు, అరటి పండ్లు కూడా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తినే కంచం నుంచి గుడ్డు మాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అంటూ భోజనం సరఫరా చేసే సంస్థలకు బకాయిలు ఇవ్వలేదు రేవంత్ సర్కార్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, విద్యార్థులు తినే మెనూ నుంచి గుడ్డును తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేష్? ప్రభుత్వ ఏడు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనంలో గుడ్లు మాయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం వారికి పోషకాహార లోపము వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మార్కెట్ లో ఒక్కో గుడ్డు ₹6 పలుకుతుండగా కేవలం ₹2.50 మాత్రమే కాంట్రాక్టర్లు చెల్లించడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నామని, దీనివల్ల అప్పుల పాలవుతున్నామని కూడా భావించి అటు గత దసరా నుంచి కూడా గుడ్లు సప్లై ఆపేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఏజెన్సీ సంబంధించి 4 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నట్టు సమాచారం. గుడ్లు సరఫరా చేయడం వల్ల విద్యార్థులకు సంబంధించి పోషకాహారం సరిగా అందడం లేదంటూ కూడా అటు ఉపాధ్యాయులు, టీచర్స్, ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. షెడ్యూల్ ప్రకారము సోమవారము, బుధవారం, శనివారంలో గుడ్లు అందించాలి. ఇతర రోజులలో ప్రత్యామ్నాయంగా అరటి పండ్లు అందించాలి. అయితే ఇటీవల రోజుల్లో చూసినట్టయితే గత కొద్ది నెలలుగా అటు అరటి పండ్లు కావచ్చు, గుడ్డు రెండు కూడా అందించడం లేదని కూడా ఇటు విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2023లో అటు అల్పాహార పథకం ప్రవేశపెట్టింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతుంది. ఇంతవరకు ఇటు మధ్యాహ్న భోజనం సంబంధించి విద్యార్థులకు చాలని అన్నం కావచ్చు, అన్నంలో సంబంధించి ఇతర ఫుడ్ పాయిజన్ కావచ్చు సంఘటనలు మనం రోజు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు కాంట్రాక్టులకు సంబంధించి 13 కోట్ల వరకు పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్యాహ్న భోజనం సంబంధించి దాదాపు 4 కోట్ల వరకు కూడా బకాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వం ఇటీవల భోజన ఖర్చులు సవరించినప్పటికీ ఆ సవరణలలో గుడ్లు చేర్చలేదని కూడా తెలుస్తా ఉంది. ఇక ఏప్రిల్, జూన్ మరియు అదేవిధంగా జూలై నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి దాదాపు సర్కార్ ఇప్పటి వరకు 54 కోట్లు విడుదల చేసినా కానీ కాంట్రాక్టర్లకు మాత్రం ఇంతవరకు తమకు బకాయిలు అందలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూర్చుకొని సప్లై చేస్తున్నా కానీ తమకు పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదని కూడా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తమిళనాడులో అటు మార్నింగ్ ఉదయం సంబంధించి అల్పాహార పథకం ఇక్కడ అద్భుతంగా ప్రవేశపెడుతున్నారు, అద్భుతంగా చేస్తారు. ఇది మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం ఇటు విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనంలో అటు నాణ్యత లేకపోవడం కావచ్చు, ఇటు పౌష్టికాహారం అందించకపోవడంపై కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.